రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది అనంతరం తెలుగుదేశం పార్టీ మరో చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు, నాయకులు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అవకాశం ఇచ్చిన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామచంద్ర ఫేస్ టు ఫేస్. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటిస్తున్నారు. సుపరిపాలన ఇంటింటికి అందుతుందా లేదా అన్న అంశంపైన ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం అంతా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఎంత మాట్లాడదాం అన్న, చెప్పండి, ఇక్కడ లక్కిరెడ్డిపల్లిలో ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, అలాగే మీ కార్యక్రమం ఏంటి? ముఖ్యంగా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పురస్కరించుకొని లక్కిరెడ్డిపల్లికి ఇచ్చేయడం జరిగింది. గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు డోర్ టు డోర్ పోయి చెప్పే కార్యక్రమం ఇది. ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఏవైతే సూపర్ 6 కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందిస్తున్నామో అవన్నీ ప్రజలకు చేరాయి కాబట్టి ఇంత ధైర్యంగా మేము డోర్ టు డోర్ వెళ్తున్నాం. అక్కడ జనం యొక్క ప్రజల యొక్క స్పందన కూడా విశేషంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అయితే రాయచోటి నియోజకవర్గంలో మీరు మొదటి నుంచి చాలా ఫోకస్ పెట్టున్నారు. రాష్ట్ర మంత్రి అయినా కూడా ఏదో ఒక వారంలో 2 రోజులు మాత్రం రాయచోటి కేటాయిస్తున్నారు. అయితే ప్రజల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా? సంతృప్తి ఎలా ఉన్నారు ప్రజలు? ఒకటే చెప్తున్నామండి, మనకు అవకాశం కల్పించిన శాసనసభ్యునిగా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా. మా నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకునే దానికి శక్తివంతంగా కృషి చేస్తున్నాం. తాగునీటి విషయం అయితేనేం, రహదారుల విషయం అయితేనేం, హౌసింగ్ ప్రాజెక్టులు అయితేనేం, పెన్షన్లలో అయితేనేం, అన్ని విషయాల్లో నెంబర్ 1 నియోజకవర్గంగా రాయచోటిని తీర్చిదిద్దడానికి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇటీవల కొన్ని రాజకీయ ఆరోపణలు వచ్చాయి మీ మీద. అయితే మీరు ఎప్పుడు కూడా చాలా శాంతంగా ఉంటారు. అయితే ఒకసారి మీరు మొన్న కోపం, ఆగ్రహం అయితే వ్యక్తం అయింది. ఎందుకంత ఆగ్రహించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఒకటే చెప్తున్నా అండి, ఏ మనిషికైనా ఈ నాగరిక ప్రపంచం మీద ఒక అవగాహన ఉండాలి. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అబద్ధాలు కోరడం, ఇక్కడ శాసనసభ్యునిగా గెలిచిన నన్ను దొంగ అనడం ఎంతవరకు నిజమని నేను ఆయనకే వదిలేస్తున్నా. మేము ఒకటే చెప్తున్నాం, ఒక ప్రతిపక్ష హోదాలో శాంతియుతంగా రాజకీయ పందాల్లో పనిచేస్తే ఎవరికైనా విలువలు ఉంటాయి. ఇలాగా చౌకబారిన పనులు చేస్తే ఎవరు హర్షించాలని తెలియజేస్తారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మీరు ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు. అది అలా అమలు పోబోతుంది. అలాగే ఓన్లీ జిల్లా వరకే అని చెప్తున్నారు. అది నియమాలు ఏమన్నా ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఇస్తున్నాం. 15వ తారీఖున సుమారు 6,000 బస్సుల్లో సౌకర్యం కల్పిస్తాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, లగ్జరీ, మెట్రో లైనర్ అన్ని విధానాల్లో ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తాం. అయితే ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలపై మీరు ఎటువంటి వారికి వార్నింగ్ కానీ హెచ్చరిక కానీ ఏమైనా చేస్తారా? మళ్ళీ ఒకసారి మీ మీద ఆరోపణలు చేయకుండా ఏదైతే నిజం లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారో వాటిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఏం వార్నింగ్ ఇస్తారు వాళ్ళకు? నేను ఒకటే చెప్తున్నా అండి, వార్నింగ్లు, గలాటాలు చేయించిన పరిస్థితిలో మేము లేం. మేము గాంధేయ మార్గంలో పనిచేస్తున్నా. మీకు నీతిగా, నిజాయితీగా రాజకీయ వ్యవస్థపై, ప్రజాస్వామ్యంపై ఒక నమ్మకం ఉంటే మీరు ప్రజల ద్వారా తిరస్కరించబడ్డారు. ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాలో రాయచోటి అభివృద్ధి కోసం పనిచేయండి. అంతే తప్పగా విమర్శకు ప్రతి విమర్శ ఆన్సర్ కాదు. కాబట్టి మేము ఎంతసేపు నా కాన్సన్ట్రేషన్ అంతా రాయచోటి అభివృద్ధి పైన ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా నేను రాష్ట్ర మంత్రి అయినప్పటికీ కూడా రాయచోటి అభివృద్ధి కోసమే తాను పాటు పడతానని చెప్పి కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి.